వెల్కమ్ టు సెసిటీవీ. నేను రఫీ. భద్రాచలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అసలు ఈ ఘటన ఊహించుకోవడానికి కూడా ఎంత ప్రమాదకరంగా ఉందంటే ఒకసారి చూడొచ్చు. ఇలా ఏజ్లో ఆధార్ కార్డులు చూసుకుంటే రవి అతని పేరు, ముగ్గురు పిల్లలు పెళ్ళయింది. ముగ్గురికి పెళ్ళైన తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టిరు. అతని ఏజ్ 36 సంవత్సరాలు. ఏలూరుకు సంబంధించిన అతను 15 సంవత్సరాల బాలికను ట్రాప్ చేసిండు. అంటే రిలేషన్ బిఫోర్ దగ్గర ఆమె 10-12 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పటి నుంచి అతను ఆమె ట్రాప్ చేసుకుంటూ వచ్చిండు. తర్వాత ఏదైతే ఉందో వీళ్ళు బంధువులకు తెలిసింది, ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయి యొక్క బంధువులు రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలిసింది ఆ విషయం. తెలిసి అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే ఏమైంది, అతను పోక్సో యాక్ట్ ఇంప్లిమెంట్ అయిపోయింది. 45 days జైలు కూడా చేసిండు. ఆ పాపకి ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. ఇప్పుడు అంటే 10th క్లాస్ చదువుతుంది ఆ పాప. 10th క్లాస్ చదివే పాపకి 36 సంవత్సరాలు ఉన్న రవి అనే అబ్బాయి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారంట మేడం అతనికి. అసలు దీన్ని ఎలా చూడవచ్చు మనం? అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? 15 సంవత్సరాలు ఉన్న పాప అంటే మన ఇంటి ముందు తిరిగే పాప. నాకు తెలిసి ఆ 36 సంవత్సరాలు ఎవరికైతే ఉన్నాయో ఆ రవి అనే వ్యక్తి, వాళ్ళ పెద్ద పాపకి ఆ ఏజ్ ఉండొచ్చు, ఆల్మోస్ట్ 10 years వరకు ఉండొచ్చు. ఇతను ఏం జరిగిందంటే తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రవి ఉన్నాడో జైలు నుంచి బయటకు వచ్చిందంట. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక లాడ్జి తీసుకున్నాడు. ఆ లాడ్జిలో ఇప్పుడు రవి ఉన్నాడు కదా, ఆ రవి ఏం చేసిండంటే జైలుకి వెళ్ళిండు 45 days పోక్సో యాక్ట్ మీద. ఎవరైతే ఖమ్మం జిల్లాకి సంబంధించిన స్వాతి ఉన్నదో వాళ్ళ పేరెంట్స్ కేసు పెట్టారు అతని మీద. కేసు పెట్టిన తర్వాత అతను జైలుకి వెళ్ళిండు. జైలుకి వెళ్ళి 45 days జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమెను తీసుకొని భద్రాచలం లాడ్జికి వెళ్ళిండు. అసలు భద్రాచలం అంటే ఎంత పుణ్యక్షేత్రం, మనం ఎలా భావిస్తుందని. అక్కడికి వెళ్ళాలంటేనే మనం నాన్ వెజ్ బిఫోర్ 2 days మానేయడానికి ప్రయత్నిస్తాం. అలాంటిది అక్కడికి వెళ్ళిందంటే ఈ పనులు మరి ఎందుకు పోయిండు ఆ కాకా తెలియట్లేదు. మరి పోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందంట. వాగ్వాదం జరిగితే పురుగుల మంది ఎట్లా తెచ్చుకున్నారు, తెచ్చుకొని తాగేసిరంట. తాగిన తర్వాత వాళ్ళిద్దరు ఇప్పుడు సౌండ్లు వస్తాయి కదా, సౌండ్లు వచ్చినప్పుడు ఆ పక్కనున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి డోర్లు కొట్టి పలకొట్టి తీసిరంట. తీసేసరికి అప్పటికే అబ్బాయి చనిపోయినాడు, రవి 36 సంవత్సరాల వ్యక్తి. తర్వాత అమ్మాయి ఉంటది కదా, అమ్మాయిని హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేసిరు. ఇక హాస్పిటల్ ఫోటో చూడొచ్చు మీరు. హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేసిన తర్వాత అక్కడ పోలీస్ ఆయన ఉన్నాడు. ఇక్కడ పోలీస్ ఆయన రికార్డ్ స్టేట్మెంట్ చేసుకున్నాడు. రికార్డ్ స్టేట్మెంట్ తీసుకొని ఆమె తీసుకున్న తర్వాత కొంతసేపటికి చనిపోయింది. డాక్టర్ డిక్లేర్ చేశారు చనిపోయిందని. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈమెకి 15 సంవత్సరాలు, అతనికి 36 సంవత్సరాలు. అసలు వీళ్ళకి లాడ్జ్ ఎవడిచ్చిండు? ఆ లాడ్జ్ పేరు కూడా చూడండి, భాగ్యలక్ష్మి రెస్ట్ హౌస్. ఇది ఒక లాడ్జ్. ఈ లాడ్జోడు భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి పనులు చేసే వాళ్ళకి లాడ్జ్ ఎలా ఇచ్చిండు? లాడ్జ్ ఇవ్వాలి అంటే ఒక ఓయో రూమ్ కానీ, ఒక లాడ్జ్ కానీ, ఏదైనా హోటల్ కానీ ఇవ్వాలి అంటే అక్కడ మినిమం బేస్ రూల్స్ ఏంటంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి అమ్మాయికి, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఒక ప్రైవసీ తీసుకొని రూమ్ తీసుకోవడానికి ఎలిజిబుల్. కానీ వీడు ఎందుకు ఇచ్చిండు? ఒకసారి కాల్ చేసి అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది అతనే ఇందాక నేను నెంబర్ తీసుకున్నా కదా, మిస్డ్ కాల్ ఉంది, నేనే చేస్తా చూడండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరండి మాట్లాడేది? రాకేషా? హలో సార్ వినిపిస్తుందా అండి వాయిస్? వినిపిస్తాను సార్. ఎవరు? నేను జర్నలిస్ట్ రఫీ అండి, సెసిటీవీ నుంచి కాల్ చేస్తున్నాను. రఫీ ఏ టీవీ అండి? సెసిటీవీ ఎక్కడండి? హైదరాబాద్ అండి, పంజాగుట్ట ఆఫీస్ ఉంది మనది. ఇక్కడ భాగ్యలక్ష్మి రెస్ట్ హౌస్ మీదేనా? అవునండి, చెప్పండి. ఇది ఇష్యూ అయింది కదా, మైనర్ బాలిక పైన ఇష్యూ. అవును. దాని గురించి ఎలా అండి మీరు, అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా దాని గురించి? ఇప్పుడు ఐడియా అంటే మీకు ఏం కావాలి సార్? అంటే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక రూమ్ ఇవ్వాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి అమ్మాయికి. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అవును. మేజర్ అయిన తర్వాతనే అమ్మాయికి రూమ్ ఇవ్వాలి. మీరు మైనర్ కి ఎలా ఇచ్చారు? ఆధార్ కార్డ్ చూడలేదా? ఆధార్ కార్డ్ చూడలేదా అండి మీరు? మీరు రూమ్ ఇస్తున్నప్పుడు ఆధార్ కార్డు అమ్మాయి చూడలేదు మేడం, అందుకే చూడకుండా ఇచ్చాం. అందుకే మిస్టేక్ అయిందని చెప్పాం కదా. అలా ఎలా ఇస్తారండి? మరి అదొక రూల్ కదా. మీరు ఒక హోటల్ ని రన్ చేస్తున్నప్పుడు అది రూల్ కదా, మీరు చూడాలి కదా. అమ్మాయిది మాస్క్ లేకుండా ఫేస్ చూడాలి, సైన్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా ప్రాసెస్. మీ నెంబర్ ఎవరు ఇచ్చారు మేడం మీకు? మీ నెంబరు న్యూస్ ఛానల్స్ నిండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం వెళ్ళిపోయింది. ఎవరిచ్చేది ఏం లేదు. చూడొచ్చు మీరు, న్యూస్ ఛానల్స్ నిండా మీ హోటల్ ఫోటోస్ ఏ ఉన్నాయి. మీరు రూమ్ ఇవ్వడం వల్ల అమ్మాయి చనిపోయింది అక్కడ. మీ రూమ్ ఇవ్వడం వల్ల? ఎవరు ఇవ్వడం వల్ల చనిపోయింది మరి అక్కడ? సీసీ కెమెరాలు చూడండి, వచ్చి మీ హాస్పిటల్ తీసుకెళ్ళాం. మీరు రూమ్ ఇవ్వడం చచ్చిపోతే మేమేందుకు తీసుకెళ్తాం? కాదు, మీరు రూమ్ ఇవ్వకపోతే అక్కడ వాళ్ళు ఎంటర్ అవ్వరు కదా. అది ఆల్రెడీ భద్రాచలంలో అన్ని ఇలాగే నడుస్తున్నాయి సార్. ఓకే సారీ అండి. ఇప్పుడు మీరు ఏదైతే రూమ్ ఇచ్చారో ప్రూఫ్ ఉంది మేడం, అంత ప్రూఫ్ ఉంది. సారీ ఎందుకు సారీ చెప్తున్నా అంటే, మీరే కదనమాట మన అక్కడ భద్రాచలం ఏదైతే ఉందో అక్కడ హోటల్ మొత్తం కూడా ఇలానే నడుస్తుంది అంటారు.
భద్రాచలం అంటే చూడకుండా ఇచ్చేటి చాలా జరుగుతున్నాయి సార్. ఓకేనా, మీరు అవునవును. న్యూస్ రిపోర్టర్ అంటున్నారు, ఆ మాత్రం తెలియదా సార్? అదే సార్ నాకు తెలియదు, అందుకే సారీ చెప్పాను ఓకే మీకు. అండి, మా దగ్గర మొత్తం వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించిన ప్రూఫ్స్ తో సహా మా దగ్గర ఉన్నాయి. మీరు ఓకేనా? తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళడం వాళ్ళ ఓకే దగ్గర- మంచి విషయమే, కానీ మైనర్ బాలికకి ఇవ్వకూడదనే రూల్స్ కూడా మీకు తెలియాలి కదా అంటున్నాను అంతే. తెలుసు అండి, అదొకటే మేము చేసిన మిస్టేక్. అదే దానికి మరి మీకు ఒక విషయం చెప్పనా, మీ ఊర్లో లేవు, మా కుర్రోడు ఇచ్చాడు, మా కుర్రోడు కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పర్సనెంట్ ఇప్పించాం. ఓకేనా సార్? అది మీకు తెలియకుండా మీరు అడ్డుగోలు చెప్తే నేనేం చేయలేను. మీకు తెలియకుండా ఏం కాదు, మేము తెలియకుండా మిమ్మల్ని ఏం బ్లేమ్ చేయలేదు సార్. మేము మీకు కాల్ చేసి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టే మేము చెప్తాం ప్రజలకు ఏదైతే ఉందో. చెప్పండి సార్. మీరు చెప్పారు కదా ఆర్టీవీలో రాశాడు కదండి, కిటికీలోంచి చూశారు అది అని. ఆ రూమ్ కి కిటికీ లేదండి. వాళ్ళు 6:30 7 వరకు చేశారు, 7:30 వరకు బతికే ఉన్నారు. మా హాస్పిటల్ తీసుకెళ్ళాక 10:30 వరకు బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు బతికే ఉన్నాడు. అయినా మేము లాడ్జ్ లోంచి బయటికి వెళ్ళిన తర్వాత చనిపోయాడు. ఓకేనా? అదండి, మీ లాడ్జిలో చనిపోలేదా? మా లాడ్జిలో తాగారు, మందు తాగింది. మేము వాళ్ళు అరుస్తా ఉంటే బయటకు వచ్చి అరిశారు. అరిసిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాలని బతిలాడితే అంబులెన్స్ మా రోడ్డు బ్లాక్ చేశారు. ఇటు గడిమతి నిమగ్నాల వల్ల ఆటోలు రానిపోతే 108 కి ఫోన్ చేశాక పైనుంచి మోసుకొని వచ్చి తీసుకొని వెళ్ళాం. తీసుకొని వెళ్ళిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు ఆ కుర్రోడు చనిపోయాడు. తర్వాత ఐసీలో పెట్టాక ఆమె చనిపోయింది. ఓకేనా సార్? మీకు ఏమైనా ప్రూఫ్స్ కావాలంటే సీసీ కెమెరా పంపుతా. మేము బ్లడ్ టెస్ట్ చేయించినాయి మా సొంత డబ్బులతోని. తర్వాత మీకు ఏం కావాలన్నా ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర. సరే ఓకే, మేము మీతో ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మాట్లాడుతున్నప్పుడు మీరు లైవ్ కాల్ లో ఉన్నారు. మీరు ఇంత రఫ్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము మాకు వచ్చిన డీటెయిల్స్ మేము మిమ్మల్ని అడుగుతున్నాము. మీరు అంత ర్యాష్ గా మాట్లాడి రఫ్ గా ఎవరు మాట్లాడలేదు మేడం, మీరు కోపం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కోపం వచ్చినట్టు మాట్లాడట్లేదండి. ఇప్పుడు అది కామన్ రూల్. ఇప్పుడు మీరు ఒకవేళ అప్పుడు ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి, అండ్ ఇంకొక రూల్ కూడా ఉంది, ఫ్యామిలీతో వస్తే ఒకవేళ చిన్న పిల్లలు అయితే ఒకవేళ ఏజ్ వాళ్ళకి 18+ కాకపోతే ఫ్యామిలీతో వస్తేనే రూమ్ ఇవ్వాలని కూడా ఒక రూల్ ఉంది కదా. ఇప్పుడు అది ఒక మెయిన్ థింగ్ కదా. మీరు అంత ఈజీగా మేము ఇచ్చాము, అది ఒకటే మేము చేసిన తప్పు అంటే ఈ రోజు 2 ప్రాణాలు పోయాయి కదా దానివల్ల. ఎవరు అమ్మ ఆల్రెడీ ఆయన మీద కేసులు ఉన్నాయి, నడుస్తున్నాయి. అబ్బాయి మీద పోక్సో యాక్ట్ కేసులు పెట్టి చచ్చిపోయారండి. తెలుసండి, తెలుసు. వినండి, మరి ఐదు చెప్పుకున్నా ఈ చెప్తారేనమ్మా. తెలుసు, నేను మాట్లాడి చెప్తాను. అబ్బాయి 45 రోజులు జైలు చేసి వచ్చాడు చెప్పారు మీరు. అది ఎందువల్ల అయింది మీకు ఎట్లా ఐడియా ఉందండి ఆయన జైలుకి వెళ్ళాడని? ఇప్పుడు తెలిసిందండి, దాని వల్ల చనిపోయారు మాకు ఇప్పుడు తెలిసింది. అదండి, ఆయన 45 రోజులు జైల్లో ఉన్నది. వాళ్ళ దగ్గర వాళ్ళ అమ్మగారు 40,000 తీసుకున్నాయి. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి సార్. వాళ్ళు 40,000 తీసుకున్నారంటండి ఆమె దగ్గర. మేము రూమ్ ఇచ్చినందుకు కాదండి చనిపోయింది, వాళ్ళు ఫ్యామిలీ ఒత్తిళ్ల వల్ల బయటకు వచ్చారు. వాళ్ళు చనిపోవాలంటే మా లాడ్జీ అండి, ఎక్కడైనా చనిపోవాలని వచ్చి చనిపోతారు ఎక్కడైనా. ఇప్పుడు మేము ఇచ్చిన తప్పేంటి? మా లాడ్జీలో చనిపోవడం మేము చేసింది. అంటే మీరు చంపేశారు అనలేదు సార్. మేము ఏమంటున్నాం అంటే మీరు చంపేశారని మేము ఎక్కడ అనలేదు సార్. చట్ట ప్రకారం ఎలా ఉంటే అలా జరిగింది సార్. అదే చట్టానికి లోబడి ఉండాల్సింది ఎవరైనా. చట్టం లోనబడి ఉంటది. ఇప్పుడు మీరు లేరు కదా, మీరు వేరే వ్యక్తి మీరు లేనప్పుడు వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు కదా. ఇప్పుడు అతను పోలీస్ అరెస్ట్ చేశారా? లాడ్జీ ఓనర్ నేను. అదే మీరు లేనప్పుడు ఎవరో ఒకరిని పెడతారు కదా వర్కర్ ని, ఆ వర్కర్ ని అరెస్ట్ చేశారా? ఏమండి ఒక విషయం, వర్కర్ ని పెట్టిన తర్వాత ఒక 2 నెలల క్రితం ఆయన లాడ్జి కాడికి వచ్చినాక వాళ్ళ బ్రదర్ తో మాట్లాడే నేను రూమ్ ఇచ్చా. ఇలాగా ఒక 2 జంట వచ్చారు, మీ పేరు చెప్తున్నారు, ఇయ్యొచ్చా అని వాళ్ళ పేరుతో సహా చెప్పా. వాళ్ళ పేరుతో చెప్పిన తర్వాతే మీ వాళ్ళు మా వాళ్ళు అని క్లారిటీ ఇచ్చిన తర్వాత నేను రూమ్ ఇచ్చానండి. అర్థమైందా? వాళ్ళు చనిపోయే ముందు కూడా మా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి అని చెప్పి లాక్ చెప్పారు మాకు. ఓకే, వాళ్ళు చెప్తే అంటే ఫోన్ కాల్ లో చెప్తే ఇవ్వచ్చు కానీ ఆధార్ కార్డు చూసి ఇవ్వకూడదు. ఆధార్ కార్డు ఆల్రెడీ ఫోటో తీసుకున్నాం అండి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా మేము నడిపే 20 సంవత్సరాలు నడుపుతున్నాం సార్ లాడ్జ్. అది మీరు ఎంత నాలెడ్జ్ పెట్టుకొని ఆధార్ కార్డు లో అమ్మాయి 2009లో పుట్టింది, అతను 1991లో పుట్టింది అనే విషయం ఏమండి ఒక విషయం ఆధార్ కార్డు ఫోటోలు తీసుకుంది నేను కాదు, మా దగ్గర పనిచేసే కుర్రోడు తీసుకుంది. ఆ కుర్రోడికి నా అలర్జీ లేదు. ఓకేనా? తీసుకున్న తర్వాత అంటే జనరల్ గా మా 25 ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ మా లాడ్జీ జరగదు. మీరు కావాలంటే భద్రాచలం సిఏ గారికి ఫోన్ చేసి కనుక్కోండి సార్. ఎక్కడెక్కడ లాడ్జీలు 1-2 సార్లు జరిగినాయో కానీ మా లాడ్జీలు జరగడం ఇదే ఫస్ట్ టైం. అదేనా? ఆ కుర్రోడికి కూడా 10 సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తుంది. వాడికి నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసుకోలేకపోయారు కరెక్ట్ గా. చేసుకోకపోవడం వల్ల ఇది జరిగింది మిస్టేక్. ఓకే, దీనికి మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది కోర్టులో కానీ జైల్లో కానీ. మీరే మాట్లాడుకోండి, మీరే దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు అర్థం కావట్లేదు చాలా పెద్ద క్రైమ్ అవుతుందని. నెక్స్ట్ టైం అలాంటి రిపీట్ కాకుండా చూసుకోండి. మీ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో పిలుచుకోండి. అయితే చట్టం ఎలా ఉంటే అలా చేస్తారు సార్. ఓకేనా? దానికి మీరైనా నేనైనా ఒకటే ఉంటది. భారీ మూల్యం ఏముంది, చట్టం ఎలా ఉంటే అలా జరిగింది. ఓకేనా? ఓకే అండి, అది దానికి భారీ మూల్యం ఏముంటుంది సార్? భారీ మూల్యం అంటే మీరు చంపేలేదు కానీ బట్ అక్కడ మీరు చూసుకోండి. జనరల్ గా ఎవరు వచ్చినా రూమ్ ఇస్తాం మేము, మా బిజినెస్ అది. అది తక్కువ సరే సార్, మీరు ఏమైనా చేయాలనుకుంటే చేయండి.
చేసేది ఏముంది కాదండి, కాదు సార్, ఇదేంటంటే మీకు అక్కడ ఒక చిన్న పిల్లలు చనిపోయింది, ట్రాప్ చేసిండు ఒక యూజ్లెస్ ఫెలో, వాడు ఎదవా చనిపోయినాడు, 3 పిల్లలు పెట్టుకున్నాడు, 3 ఆడపిల్లల జీవితం ఆగిపోయింది, అక్కడ వాడి భార్య జీవితం ఆగిపోయింది, కన్నందుకే 3. నేను తప్పు కాదు, మా సిసిటీవీ నుంచి ఏదైనా తప్పు ఉంటే నాకు చూపియండి. అట్లా కాదు, ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను అందుకనే నేను ఎక్కడా కూడా ఆ రూమ్ కిటికీ ఉందని చెప్పారు. మేము అసలు ఆ కుర్రోడు కిటికీలో ఇప్పుడు దీనికి ఇది ఉంటది డూమ్, బిల్డింగ్ కి డూమ్ కి కిటికీ ఓపెన్ చేసి ఉంటది ఒకటి. కిటికీ అంటే మామూలుగా గ్లాస్ ఒకటి ఓపెన్ చేసి ఉంటది. ఆ గ్లాస్ లోకి వచ్చి ఆ కుర్రోడు నన్ను కాపాడండి అంటే మేము పడుకున్న లోన బయటకు వచ్చి, ఈ రోడ్డు బ్లాక్ అయితే మా రోడ్డు ముందు నుంచే వినాయకులు వెళ్తాయి, అన్ని వెళ్తాయి. ఈ రోడ్డు బ్లాక్ అయితే నేను బయటికి వెళ్ళి ఆటో తీసుకొస్తే, ఆటో కూడా ఎక్కించుకోవాలంటే 108 కి ఫోన్ చేసి మీ పై నుంచి కిందకి వచ్చి తీసుకొచ్చాం. మీరు దానికి బాలిమూల్యం ఎందుకు చెల్లించాలి సార్? మీరు అది చేసింది మంచి పని, తర్వాత కాపాడే ప్రయత్నం అనేది మంచి పని. నేను అందుకనే మీకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా. లీగల్ గా ఎంత దూరమైన పోతాను సార్, ఓకేనా? సుప్రీం కోర్టు కాదు, ఎక్కడికైనా పోతాను. కాదు సార్, మీరు మీ నుంచి ఏమైతే చెప్తారో అది నేను చెప్పడం కోసం, ప్రజలకు చెప్పడం కోసం మీకు కాల్ చేశాను. మీరే చంపేశారని చెప్పేసి హెడ్లైన్ లేదు కదా. అంటే నేను ఏ ఉద్దేశంతో అన్నా అంటే భారీ మూల్యం అనేది మీరు ఆధార్ కార్డు చూసుకోలేదు కదా. ఆధార్ కార్డు నేను అదే చెప్పా సార్, జస్ట్ మిస్టేక్ అయిందని చెప్పి పోలీస్ వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇచ్చింది నేనే మార్నింగ్. సార్ మిస్టేక్ అయింది, మేము దయచేసి అంటే సిఏ గారు దాని మీద ఏం మాట్లాడతారో చూస్తాం మేము కూడా. అది ఇంకా ఇక్కడ జరుగుతుంది కదా, ఇంకా మీరే చూసుకోండి. మీరు కూడా నెక్స్ట్ టైం కొంచెం రిపీట్ కాకుండా చూసుకోండి ఎలాంటి ఇష్యూలు. ఎందుకంటే వాళ్ళు ఇంటెన్షనల్ గా చనిపోవాలని వచ్చారు కరెక్టే, బట్ ఆ బ్లేమ్ మీ మీద కూడా పడుతుంది. ఇప్పుడు పడతా సార్, ఇప్పుడు దానికి మా మిస్టేక్ ఉందని మేము బాధపడుతున్నాం. చూసుకోకపోవడం వల్ల ప్రాణం పోయిందని మాకు ఉంటది కదా. మాకెందుకు ఉండదు, మీ మనుషులమే కదా సార్, అనమే కదా తినేది. మాకు పట్టించుకోవడం చచ్చిపోయే వాళ్ళం అయితే ఆ రోడ్డు అక్కడ నుంచి తీసుకొచ్చి 108 కి ఫోన్ చేసి ఆటోలు రాపోయినా తీసుకెళ్లి అక్కడ పెట్టి మా సొంత డబ్బులతోనే బ్లడ్ టెస్ట్ చేయించి అవి పెట్టాల్సిన అవసరం మాకు లేదు. డబ్బుల గురించి చూసుకునే వాళ్ళం అయితే ఇంకోసారి కొంచెం నాలెడ్జబుల్ పర్సన్ వర్కర్లు పెట్టుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. మరి నాలెడ్జ్ మురిగండి సార్, నేను నాలెడ్జ్ పర్సన్ అండి, చదువుకున్నాను. మీరు కాదు, మీ దగ్గర వర్క్ చేసి ఆధార్ కార్డు కూడా చెక్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడంటే అతనికి నాలెడ్జ్ ఉందని ఎలా అంటారు మీరు? సార్ ఒక విషయం చెప్పేది వినండి. రీసెంట్ గా 15 రోజుల క్రితం మా తోడలు చనిపోయారు ఇదే పురుగుల మందు తాగి. అర్థమైందా? మేము ఆ బాధలో ఉన్నాం. పోయిన నెల 12వ తారీఖు చనిపోయాడు. ఇలా 2వ తారీఖు నిన్న, అప్పటిదాకా నెల మాసం కూడా అవ్వలేదు మాకు. మేము ఆ రావుల్లో ఉన్నాం. అంటే ఆ కుర్రోడు కూడా కొంచెం స్టెయిన్ అయ్యి దాని నిద్ర లేక మేము వచ్చినవి చూసుకోకుండా కొంచెం లెగ్రెస్ గా చూసుకున్నాం ఈ వారం రోజుల నుంచి, ఈ 15 రోజుల నుంచి. లేకపోతే మేము డబ్బులు కాశపడి ఇచ్చే లాడ్జి కాదు మాది. మా ఓనర్లు మేమే సొంతంగా నడుపుకున్నారా, మా ఫ్యామిలీ ఉంటది ఇక్కడ. అర్థమైంది? అడుగులకు ఇయ్యం మేము. ఇంతకు ముందు ఆ జంట ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు 2 సార్లు వచ్చారు, వెళ్ళారు. ఇంతకు ముందు అంటే 2 నెలలు బ్యాక్ మాకు అనుమానం వస్తే ముందు హౌస్ లో వాళ్ళ తమ్ముడికి గాని వాళ్ళ అన్నయ్యకి గాని పెట్టి ఫోన్ చేయించి ఓకే అనుకున్న తర్వాత రూమ్ లోకి అలౌ చేస్తాం. 2 months బ్యాక్ ఒకసారి, అంత ముందు 2 times వచ్చారు కదా వాళ్ళు. 1 time వచ్చారు సార్. అప్పుడు మీరు ఉన్నారా సార్? ఫోన్ చేశారు కదా. అప్పుడు నేను కౌంటర్ లో ఉంటే కంపల్సరీ నాకు అనుమానం వస్తే నేను కంపల్సరీ పేరెంట్స్ కి కానీ ఎవరి వాళ్ళకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే రూమ్ లోకి అలౌ చేస్తాం సార్. అడుగు విషయం, ఎందుకంటే మాకు ఫ్యామిలీ ఉంటుంది, మొత్తం ఆడోళ్ళే ఉంటాం. అప్పుడు ఆధార్ కార్డు చూడలేదా ఫస్ట్ టైం? అప్పుడు ఆధార్ కార్డు చూడలేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఇంటికాడ నుంచి ఫోన్ చేయించారు. ఫోన్ చేయించి ఆ అమ్మాయిని హాస్పిటల్ జాయిన్ చేయడానికి వచ్చాడు అని చెప్పాడు. ఓకే, అతను ఎవరైతే చనిపోయిన రవి ఉన్నాడో అతను వాళ్ళ ఫ్రెండ్స్ తో కాల్ చేయించిండు. మంచి ఫ్రెండ్స్ కాదు సార్, ఫ్రెండ్స్ కాదు, వినండి పూర్తిగా. ఫ్రెండ్స్ కాదు, వాళ్ళ తమ్ముడు అన్నది నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్ గా. అన్నయ్యని మాట్లాడుతున్నా, తమ్ముడు అని చెప్పాడు. మా బ్రదర్ అండి, ఇవ్వండి మీకు ఏ ప్రాబ్లం లేదు, నేను మనుగురులో ఉంటాను, నాది ఇది స్టేటస్ ఇది, మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్ రావచ్చు సార్ అని కూడా చెప్పాడు. అన్న తర్వాత మీరు రూమ్ అలో చేశాం మీ వాళ్ళకి. మీకు లైవ్ లో ఉండి డిబేట్ పెట్టుకోవడం నాకేం పర్లేదండి. నేను చెప్పేది అబద్ధం అయితే మీరు భద్రాచలం సిఏ గారికి ఫోన్ చేసి కనుక్కోండి. మంచిదండి, మంచిది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆయన చెప్పేదంతా నేను ఎందుకు ఆలకిస్తున్నానంటే, ఇక్కడ ఈయన ఏదైతే ఆధార్ కార్డులు ఉన్నాయో ఆయన ఇంత ముందు కూడా వచ్చారు, రోజు ఆరిపోయింది ఆయన. ఇంతకు ముందు 2 months బ్యాక్ అతను వచ్చాడంట సేమ్ అమ్మాయిని తీసుకొని. వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈయన రూమ్ ఇచ్చిండంట. ఇప్పుడు అంటే ఈయన లేడీ వర్కర్ ఉన్నాడు అని చెప్పిండు. అప్పుడు ఈయన ఉండని చెప్పిండు కదా, ఒప్పుకున్నాడు కదా లైవ్ లో. అప్పుడు కూడా చెక్ చేయాలి ఆధార్ కార్డ్, అది క్లారిటీ ఉంది. ఇప్పుడు అతనితో ఆర్గ్యుమెంట్ చేసినా సరే వేస్ట్ అని చెప్పేసి అతని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ లాడ్జ్ ఓనర్ చెప్తున్నది ఏంటంటే, ఈ లాడ్జ్ ఓనరు ఆధార్ కార్డ్ చూడరంట ఆయన. చాలా నడుస్తున్నాడు భద్రాచలంలో. మరి పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు, ఎస్పీ గారు కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా.
భద్రాచలం లాంటి ఒక ప్రఖ్యాతగాంచిన మనం ఎంతో భక్తి శ్రద్ధలతో భద్రాచలం దర్శించుకుంటాం. ప్రతి ఏదైతే మనకి శ్రీరామనవమి ఉంటుందో ముఖ్యమంత్రి ఆడికి వెళ్తారు, ఆడికి వెళ్ళి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అలాంటి క్షేత్రంలో ఇలాంటి ఆ క్షేత్రం చుట్టుపక్కల ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటే, ఇలాంటి లాడ్జిల్లో ఇలాంటి విధంగా రెంట్కి ఇస్తున్నారు లాడ్జిలు అంటే అమ్మాయిల అబ్బాయిలకి, అది ఎలా చూడొచ్చు? అసలు ఈ దృక్కోణం ఏంది? ఇదంతా పక్కన పెడితే అతను డైరెక్ట్గా చెప్తున్నాడు. సరే ఇప్పుడంటే ఆయన వర్కర్ ఉన్నాడు, అప్పుడు ఆయన కూడా చూడలేదంట, మళ్ళీ ఏమంటే నేను నాలెడ్జిబుల్ అంటాడు. సరే ఈయన బాగానే ఇప్పుడు ఈ లాడ్జ్ ఉంటుంది, కథం అవుతుంది, కెరీర్ కథం అయినది, అర్థం కావట్లేదు ఈయనకి. సరే ఈ లాడ్జ్ గురించి మనం పక్కన పెడితే మనం ఇంకోటి మెయిన్ గా మాట్లాడాల్సింది ఏంటంటే ఆ 15 సంవత్సరాలు 16 కూడా కాదు 15 సంవత్సరాల పాప లాడ్జ్కి వస్తుంది పోతుంది అంటే ఆమె గుండె ధైర్యం మెచ్చుకోవాలి ఫస్ట్. అసలు ఎంత గుండె ధైర్యం ఉంటే ఒక 35 సంవత్సరాల అబ్బాయితో లాడ్జ్కి వస్తూ పోతుంది. అందులో వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు లాడ్జ్కి వచ్చి వెళ్తూ ఉంటే, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినవి. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ ఏమైపోయిందంటే ఏదో వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని పోతారు, పొద్దుంతా పోతారు, నైట్ వస్తారు, తింటారు, పడుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తారు. డైలీ లైఫ్ ఇదే ఉంటుంది. తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళినా, బయటికి వెళ్ళి వచ్చినా, కాలేజ్కి వెళ్ళినా పిల్లలు పొద్దుంతా ఏం చేస్తున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఏ సరౌండింగ్స్ లో తిరుగుతున్నారు, ఈవెన్ వాళ్ళ ఫోన్ కూడా చెక్ చేయరు. వీళ్ళు మా బాబుకి వాళ్ళకి ఫోన్ ఉందా, మా బాబుకి ఫోన్ ఇచ్చేద్దాం, వాళ్ళకి ఫోన్ ఉందా, మా పాపకి ఫోన్ ఇచ్చేద్దాం. ఫోన్ ఫెసిలిటీస్ ఎక్కువైపోయినాయి, అన్ని ఇచ్చేస్తున్నారు. నీడ్స్ అన్ని కంప్లీట్ చేయడం వల్ల పిల్లలు ఇలా తయారవుతున్నారు. అదే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎవరితో తిరుగుతుంది, ఆమె బిహేవియర్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకొని ఉంటే ఈ రోజు ఇంతవరకు వచ్చేది కాదేమో. ఇప్పుడు మనకి 2 సంవత్సరాలు కూడా లేని ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ఉన్న బేబీకి కూడా ఫోన్ ఇచ్చి స్క్రోల్ చేపిస్తున్నారు. కార్టూన్స్ పెట్టి ఇస్తున్నారు. అదే అలవాటు అవుతుంది వాళ్ళకి. 10th క్లాస్ రాకముందు 6th 7th క్లాస్ వచ్చేసరికి మొబైల్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఇంటికాడ ఫోన్ స్కూల్ కి తీసుకెళ్లరు, బట్ ఇంటికాడ పెట్టుకొని ఫ్రెండ్స్ తో కాంటాక్ట్లు. ఇప్పుడు ఇలాంటి నిర్మూలించి ఎంతో కొంత తగ్గియాలి ఈ భారాన్ని. అంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో చిన్నపిల్లలు, మొన్న కూడా చూసిన మైనర్ అత్యాచారం, ఇప్పుడు మన సహస్రాజ్ ఉంది, ఆడు మైనరే, పాపం చంపేసిన మైనర్ అమ్మాయి. వాడు సేమ్ ఇదే అంట, ఫోన్లలో వెబ్ సిరీస్, క్రైమ్ స్టోరీస్ ఇవే చూసేవాడంట. మొత్తం చూసి అదే విధంగా క్రైమ్ చేశాడు. ఇప్పుడు మొత్తానికి ఇలా జరగకూడదు అంటే పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటారు. 2 మాటలు చెప్పండి మేడం. ఖచ్చితంగా నేను ఏమంటానంటే, ఫస్ట్ మీరు ఎంత పనిలో ఉన్నా ఏమున్నా, స్కూల్కి వెళ్ళారా పిల్లలు ఇంటికి రాగానే, లేదా బయట ఆడుకోవడానికి వెళ్ళారా ఇంటికి రాగానే, ఏం చేస్తున్నారు, ఎవరితో తిరిగారు, ఫుల్ ఫ్రెండ్లీగా ఉండాలి. అమ్మ నాన్నతో మాట్లాడుతున్నారు, మేము ఏదో తప్పు చేసామంటే ఏదో అయిపోదు, అలాంటి ఫీల్ రాకూడదు. కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే ముంగటి నువ్వు ఓపెన్ గా చెప్తారు, మమ్మీ రోజు ఇది జరిగింది, డాడీ రోజు ఇది జరిగింది అని చెప్పి. అందులోనూ మీ పిల్లల బిహేవియర్ చాలా ముఖ్యమండి. ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు, రోజు ఉండేలానే ఉన్నారా, ఈ రోజు ఏమైనా తక్కువ మాట్లాడుతున్నారా, లేదా ఎక్కువ అగ్రెసివ్ అవుతున్నారా, దానికి గల కారణం ఏంటి? బయట ఏదన్నా అయితే పిల్లలకి చెప్పుకోలేరు, వచ్చి అగ్రెసివ్ అవుతూ ఉంటారు ఏం మాట్లాడినా, లేదా ఫుడ్ తినకుండా పడుకుంటారు. వాళ్ళది చిన్న మైండ్ కాబట్టి డిప్రెస్ అయిపోతూ ఉంటారు, చెప్పుకోలేరు. అలాంటి సిచ్యువేషన్ లో ఫ్రెండ్లీగా ఉండి ఏం చేస్తున్నారు, ఎవరితో ఉన్నారు, ఒకవేళ మీరు ఫోన్ ఇచ్చారు, సరే ఫోన్ లో ఏం చూస్తున్నారు, హిస్టరీ చెక్ చేయడం కానివ్వండి, ఎవరితో కాంటాక్ట్ లో ఉంటున్నారు, వాళ్ళ సర్కిల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యమని నేను నమ్ముతున్నాను. ఓకే అండి, ఇది పరిస్థితి. కొంచెం జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులు. చిన్నపిల్లలు ఎవరైతే మైనర్స్ ఉంటారో, 18 సంవత్సరాల కంటే చిన్నపిల్లలు ఉంటారో, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, వాళ్ళని అబ్జర్వేషన్ లో పెట్టండి. ఇట్లా లాడ్జిలో ఇటు కూడా డబ్బులు మనం ఒక 2000 ఎక్కువ డబ్బులు ఇస్తే, ఏజ్ లేకపోయినా సరే లాడ్జిలు ఇస్తున్నారు, కొంచెం చూసుకోని ఉండండి. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఈ కేసు గురించి. థ్యాంక్ యూ అండి.